డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాటా ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు దేవేందర్. ఈ అబ్బాయి బీటెక్ రీసెంట్లీ కంప్లీటెడ్ మెకానికల్ ఇంజనీరింగ్, లాటరల్ ఎంట్రీ స్టూడెంట్. ఈ అబ్బాయి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ యాక్సెంచర్లో వచ్చింది, కోర్ జాబ్ ఫ్రానియస్లో కూడా వచ్చింది. సో తన నుంచి భవిష్యత్తులో మెకానికల్ చేరాలి అని కోరుకునే వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వాలి అనే దృక్పథంతో ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. హాయ్ దేవేందర్, నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా. నా పేరు దేవేందర్ సార్. ఓకే. నేను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ చేశాను సార్. మహబూబ్ నగర్, వెరీ గుడ్. సో ఆఫ్టర్ దాట్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్ రీసెంట్లీ 2024 బ్యాచ్లో. సో అలాంగ్ విత్ దాట్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రోగ్రామింగ్ పైన కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ మెకానికల్ పైన కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా సార్ వాళ్ళు నేర్పించడం కారణంగా ఇంట్రెస్ట్ వచ్చింది, నేర్చుకున్నాను. యాక్సెంచర్లో జాబ్ కొట్టాను సార్. అలాంగ్ విత్ దట్ ఫ్రోనియస్ అనే ఒక కోర్ కంపెనీలో కూడా జాబ్ వచ్చింది. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ ఏం చేశారు, అక్కడి నుంచి వద్దాం. అసలు ఏం ప్రాజెక్ట్స్ చేశారు? మా బీటెక్ ఫైనల్ ఇయర్ మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి మేము మషిన్ లెర్నింగ్ ని ట్రెడిషనల్ మెకానికల్ ఇంజనీర్ తో ఇంటిగ్రేట్ చేసాం. మషిన్ లెర్నింగ్ ట్రెడిషనల్ మెకానికల్. సో ఇది మా ప్రాజెక్ట్ వచ్చేసి ప్రిడిక్షన్ ఆఫ్ క్రిటికల్ హీట్ ఫ్లక్స్ యూజింగ్ మషిన్ లెర్నింగ్ సార్. అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? న్యూక్లియర్ ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే బాయిలింగ్ ఫినామినా అనేది జరిగినప్పుడు, అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ కి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగినప్పుడు ఈ క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అనే వాల్యూ, ఒక మెటీరియల్ ఒక క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అనే ఒక వాల్యూ తెలియడం చాలా ఇంపార్టెంట్ సార్. బట్ దీనికి తెలుసుకోనికి టెస్టింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సార్. బట్ మషిన్ లెర్నింగ్ యూజ్ చేసి మనం ఆ టెస్టింగ్ కాస్ట్ ని అనేది సర్పాస్ చేసేసి దీన్ని ఈజీగా ప్రిడిక్ట్ చేసే కెపబిలిటీస్ అనేవి ఉన్నాయి సార్. ఇలాంటి ఒక రీసెర్చ్ అనేది MIT కాలేజ్ యుఎస్లో, మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో, MIT కాలేజ్లో ఆల్రెడీ జరుగుతున్నారు. సో MITలో జరిగే రీసెర్చ్ నుంచి మీరు కొంత ఇన్స్పిరేషన్ పొందారు. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మషిన్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ మెకానికల్ కదా. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా మెకానికల్ ని మషిన్ లెర్నింగ్ ని కనెక్ట్ చేసే స్టాఫ్ ఏమైనా ఉన్నారా? ఎస్ సార్. శశికిరణ్ సార్ అనే శశికిరణ్ సార్, ఆయన మషిన్ లెర్నింగ్ లో ఎక్స్పర్ట్ అపార్ట్ ఫ్రమ్ మెకానికల్. ఆయన నా ఇన్స్పిరేషన్ సార్. నేను చాలా ఇన్స్పైర్ అయిన ఆ సార్ నుంచి. సో ఆ సార్ ఇన్స్పిరేషన్ వల్లనే నాకు మెకానికల్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది, అలాంగ్ విత్ దట్ మషిన్ లెర్నింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు మీకు యాక్సెంచర్ లో జాబ్ వచ్చింది కదా, సాఫ్ట్వేర్. అంటే యాక్సెంచర్ లో జాబ్ రావడానికి అసలు నీకు ఇంట్రెస్ట్ ఉండిందా సాఫ్ట్వేర్ సైడ్? ప్రోగ్రామింగ్ అనేది ఒక లాజికల్ థింకింగ్ ఎబిలిటీ అనేది, నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ సార్. సో మ్యాథ్స్ అండ్ ప్రోగ్రామింగ్ అనేది కొద్దిగా సిమిలర్గా ఉంటుంది సార్. సో ప్రోగ్రామింగ్ అనేది నేను ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది జనరల్గా స్టార్ట్ అయింది సార్. సో సార్ వాళ్ళని కొద్దిగా హెల్ప్ తీసుకొని, మహేశ్వర్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ స్మార్ట్ ఇంటర్వ్యూస్ టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు. స్మార్ట్ ఇంటర్వ్యూస్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు? స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ తీసుకున్నారు. స్మార్ట్ ఇంటర్వ్యూస్ లో మెకానికల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ పైన ఇన్ డెప్త్ కోర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఇచ్చారు. అందులో డైనమిక్ ప్రోగ్రామింగ్ ట్రీస్ అన్ని ఇచ్చారు. ఎస్ సార్. నేర్చుకున్నాం మెకానికల్ అయినా కూడా? నేర్చుకున్నాను సార్. అండ్ ఐ వాజ్ ఇన్ టాప్ 5 సార్. టాప్ 5 స్మార్ట్ ఇంటర్వ్యూస్ దానిలో బీయింగ్ మెకానికల్. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మీకు యాక్సెంచర్ వచ్చేసింది, ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు ఒక మెకానికల్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, అలానే కోర్ సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఏ సంవత్సరంలో తన ఫ్యూచర్ పాత్ ఇలా ఉండబోతుంది అని అనుకున్నప్పుడు ఏ సెమిస్టర్ లేదా ఏ ఇయర్లో కనీసం స్టార్ట్ చేయాలి? నేను ఖచ్చితంగా అనుకునేది కాలేజ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఏ ఫీల్డ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, అన్ని ఫీల్డ్స్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఏది నాకు ఇంట్రెస్ట్ వస్తుందని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనుకుంటాను. బట్ బై ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఎండింగ్ లో, అంటే 3-1 స్టార్టింగ్ కాకంటే ముందు డిసైడ్ అనేది అయిపోవాలి సార్. అయిపోవాలి. అసలు నీ ఫ్యూచర్ ఏంటో నువ్వే ముందు డిసైడ్ అయిపోవాలి సార్. అంటే ఫైనల్ ఇయర్ కి వచ్చాక డిసైడ్ చేస్తే ఇంకేం కాదు సార్. ఆ మూమెంట్ లోనే కంపెనీస్ రావడం జరుగుతుంది. అప్పటికి మన స్కిల్స్ అనేవి బిల్డప్ కాకపోతే క్రాక్ చేయలేము సార్. టెన్షన్ లో ఉంటుంది. సో కొంతమంది బ్యాక్లాగ్స్ తో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి నీ అభిప్రాయం ఏంటి? సార్ బ్యాక్లాగ్స్ అనేవి ఎట్టి పరిస్థితిలో పెట్టుకోవద్దు సార్. ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా సరే ఏ కంపెనీ అనేది అలౌ చేయడు సార్. సో బ్యాక్లాగ్స్ మానసిక ఒత్తిడి కూడా గురి చేస్తుంది, ఎమోషనల్ గా బాగా ఏమంటారు డౌన్ అవుతారు సార్. ఎవరైనా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది, స్కిల్స్ బిల్డప్ చేయడానికి టైం ఉండదు. దానిసేపు బ్యాక్లాగ్ ని క్లియర్ చేసుకోవడానికే టైం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మెకానికల్ ప్రోగ్రామింగ్ లో కూడా ఇంట్రెస్ట్ అన్నావు కదా. జనరల్ గా
ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో రావాలంటే డాటా స్ట్రక్చర్ అల్గారిథం అడ్వాన్స్ కోడింగ్ అంటారు. ఒక మెకానికల్ స్టూడెంట్ కూడా మెకానికల్లోనే ఉంటూ మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఏం నీ సజెషన్, నీ అనుభవం చెప్పమ్మా. నా సజెషన్ వచ్చేసి డిజైన్ స్కిల్స్ సార్. డిజైన్ స్కిల్స్, ఏ డయాగ్రామ్ ఇచ్చినా సరే, ఏ 2D డయాగ్రామ్ ఇచ్చినా సరే దాన్ని అల్టిమేట్లీ సాఫ్ట్వేర్ డిజైన్లో డిజైన్ చేసేటట్టు ఉండాలి సార్. అంటే ఊరికే పైన డ్రా చేసి సరిపోతుందా, కొంచెం అడ్వాన్స్ లెవెల్ కాంప్లెక్స్ ఫిగర్స్ కూడా కాంప్లెక్స్ 3D డయాగ్రామ్స్ కావచ్చు, అసెంబ్లీ ఇట్లాంటివి, అసెంబ్లీ డయాగ్రామ్స్ ఇలాంటివి అనాలిసిస్ చేస్తావు. అలాంటి డయాగ్రామ్స్ చేసేటట్టు వింటేనే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ మెకానికల్ కంపెనీస్ ని క్రాక్ చేసేటట్టు ఉంటుంది సార్. అంటే మీకు జనరల్ గా ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది కదా, ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ని ఇలా డిజైన్ డ్రాయింగ్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, అక్కడ సాఫ్ట్వేర్ వాడాలి. ఏమన్నా కొన్ని సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉన్నాయి, మెకానికల్ సాఫ్ట్వేర్ సార్. ఆటోక్యాడ్ అనేది ఫండమెంటల్, సాలిడ్ వర్క్స్ ఉంటుంది, క్యాటియా అని ఉంటుంది. ప్రాక్టీస్ చేశారా మీరు? సార్ మాకు మైరా అకాడమీలో మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఉపయోగపడింది మీకు? డెఫినెట్లీ ఉపయోగపడింది సార్. ఓకే, సో దేవేందర్ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే డిప్లొమా నుంచి వచ్చి మెకానికల్ మీద ఇంట్రెస్ట్తో వచ్చాడు, కాకపోతే తనకు ప్రోగ్రామింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్వాన్స్ కాంపిటేటివ్ కోడింగ్ కానీ డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్కి సంబంధించి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి స్మార్ట్ ఎంట్రీస్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే బీయింగ్ జీరో అని, టాలెంట్ షో అని, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అందులో ఎక్స్క్లూజివ్ సాఫ్ట్వేర్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. మరి కోర్ సైడ్ కూడా భవిష్యత్తు ఉంది అని మైరా అకాడమీ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాడు కదా. సో వీటి వల్ల అంటే నీకు ఫ్యూచర్లో నువ్వు ఎటుపోవాలన్నా నీకు యూ హ్యావ్ ఎనఫ్ టాలెంట్. సో జస్ట్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ కాబోతున్న విద్యార్థులు, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ అనుకుందాం, అలానే లాటరల్ ఎంట్రీలో మెకానికల్ ద్వారా సెకండ్ ఇయర్లో జారా ఇలా అనుకుంటున్న వాళ్ళు. ఎందుకంటే నేను ఒక మేనేజ్మెంట్ సైడ్ చూస్తుంటే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ కనపడుతుంది. అసలు మెకానికల్ అడ్మిషన్స్ అసలు స్టూడెంట్సే ఉంటారా లేరా, కనుమరుగైపోతారా అనిపిస్తుంది. అసలు స్టూడెంట్ అంటూ ఉంటే కదా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి. సో మీ అభిప్రాయం ఏంటి అంటే మెకానికల్ భవిష్యత్తు గురించి కానీ, ఒకవేళ మెకానికల్ తీసుకున్న వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే నీ సజెషన్ చెప్పాము. నా సజెషన్ మెకానికల్ అనేది ఒక ఎవర్ గ్రీన్ అని చాలా మంది చెప్తుంటారు సార్, బట్ ఐ స్టిల్ బిలీవ్ ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ అని. అండ్ ఫ్యూచర్ లో చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డిమాండ్ చాలా హైగా ఉండబోతుంది సార్. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి. అల్టిమేట్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే వాళ్ళు కావాల్సిన వాళ్ళు మెకానికల్ ఇంజనీర్స్, డిజైన్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, డిజైన్ ఇంజనీర్స్ వాళ్ళు చాలా అవసరం పడతారు. సో రీసెంట్లీ నేను తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా యాజ్ కంపేర్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఈవీ వెహికల్లో ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. ఎక్కువ మంది ఉన్నారు సార్. ఈవీ అనేది నెక్స్ట్ డెకేడ్లో ఇట్స్ గోయింగ్ టు బి హై సార్. సో ఎకనామిక్స్ చూసుకుంటే ఇది చాలా హైగా పోతుంది. జాబ్స్ అనేవి బాగా ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ట్రెడిషనల్ మెకానికల్ ఇంజనీర్తో ఇంటిగ్రేట్ చేయాలి. సో నా సజెషన్ వచ్చేసి ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నప్పుడు ఒక రిజిడ్ మైండ్ సెట్ గా నేను యాజ్ ఏ కంప్యూటర్ వాడడానికి నేను నేర్చుకోను అంటే కుదరదు సార్. సో డిజిటల్ టెక్నిక్స్ ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్ అనేవి ఉండాలి సార్. ఇంటర్ డిసిప్లినరీ స్కిల్స్, సో కంప్యూటర్ స్కిల్స్ అనేవి కూడా ఫండమెంటల్ ఉండాలి. నాకు తెలిసి ఈవీ స్కిల్స్, ఎలక్ట్రిక్ వెహికల్ స్కిల్స్ అనేవి ఉన్నాయి, డిజైన్ స్కిల్స్ అనేవి, మషిన్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఫండమెంటల్స్లీ స్ట్రాంగ్ ఉంటే చాలు సార్. అక్కడ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి. బట్ మెకానికల్ సాఫ్ట్వేర్ మాత్రం అడ్వాన్స్ లో ఉండాలి. ఓకే, సో దేవేందర్ నుంచి మనకి కొంత గైడెన్స్ వచ్చింది. మెకానికల్ భవిష్యత్తులో తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఏ డైరెక్షన్లో పోవాలో కూడా తాను కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో డియర్ స్టూడెంట్స్, ఫాలో దీస్ థింగ్స్. ఇఫ్ యు ఆర్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ హిస్ మెసేజ్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు అదర్స్ సో దట్ మెకానికల్ బ్రాంచ్ అనేది మనుగడ సాధిస్తుంది. అసలు మెకానికల్ లేకపోతే భవిష్యత్తే లేదు వాస్తవానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇందులో మెరిట్ స్టూడెంట్లు కానీ రియల్ ప్యాషనేట్ స్టూడెంట్స్ చేరట్లేదు. దానివల్ల ఏమవుతుందని ఒక ఆందోళన కూడా ఉంది. బట్ ఏం కాదు, దేవేందర్ లాంటి వాళ్ళ వల్ల కానీ మరికొందరు వల్ల కానీ ఈ మెకానికల్ బ్రాంచ్ మళ్ళీ ఇట్ విల్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ దేవేందర్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.